చేయాల్సిన పని ఏముంది? వీళ్ళు అయ్యే నన్ను ఏం చేయాలి, వీడు మాత్రం నిన్ను ఏం చేస్తాడు? కన్న తల్లిని చెప్తున్నాను నా మాట. మయ్యకి అంత మంచి పేరు ఉందన్నమాట. ఆయన పిప్పిళ్ళ బస్తాలు ఆగకుండా వాళ్ళ ఇంట్లో ఉండే పిప్పిళ్ళ బస్తాలు లాంటి డబ్బులేనమ్మా. మూటలు ఎవరు మూట ఎవరి మూట వాళ్ళు. ధనం ధనమమ్మా. గోల్డ్. అబ్బా నలుపులు తెలుపులు సంగతి తీసేవే. వాంతి వచ్చినా భ్రాంతిలాగా నటివే. వాడి దగ్గర ఉన్న మూట కోసం బాగుపడిపోతాడు. నా మాట వినమ్మా. వేసే ముండకి గిలగిల దనుకోవాలి ముండ 6 నెలలు దనుకోవాలి. అమ్మా ఈ మాట కంటే వాళ్ళ అయ్యేది ఇంకా పెద్ద మూట అంటమ్మా. బాగుపడిపోతావు రావే. ఎవరు మూట వాళ్ళదేగా. మా అమ్మ ఉండదండి, మనసును సందేహించి ఊరుకుంటుంది. రండి అడుగు కదా. ఏంటి అలా చూస్తున్నావు? అలా అన్నావు? అది కాదండి, ఎందుకు దూరంగా ఉంటున్నారేంటి? దూరంగా ఉండకపోతే షాక్ అయితేని. ఏం షాక్ అవుతుంది? కరెంట్ తగిలినట్టుంటది. నీ వాళ్ళు చూపులలోనా లేచిపోదమ్మా, లేచిపోదమ్మా. ఇవాళ ఏమారం? ఈరోజు గురువారం అండి. గురువారం కుదరదు. ఏమి కొట్టు మందే. అయితే అయితే వ్యాపారం చూసుకోవాలిగా. ఇవాళ కుదరదులేండి. వద్దా? రేపు సోమవారం కానీ మంగళవారం కానీ చూద్దాం. నీ వాళ్ళు చూపులలోనా, నీ వాళ్ళ చూపులలోనా నేతో నేనేం చేయలే మిమ్మల్ని. ఎక్కడో తేలిపోతున్నట్టున్నావే. నువ్వేంటో ఉలిక్కి పడుతున్నావేంటి? అలా ఊహించుకుంటావా? ఊహించుకున్న దానికి ఖర్చు అవుతుంది. ఖర్చు అవుద్ది. ఊహించుకుంటే ఖర్చు అవుద్ది. డబ్బులు ఏంది ఇచ్చేది? నువ్వు ఊహించుకున్నావు, అందుకే చాలా డబ్బులు అవుతాయి. ఊహించుకుంటే కూడా డబ్బులే. ఊహలో నేనే కదా వచ్చేది. కూర్చోడాలు లేవు. కూర్చుంటే ఇంకోటి ఏదో చేయమంట, అది కూడా లేదు. లేకుండా ఊహించుకుంటే నేను వచ్చాను కదా.
మేము 10 రూపాయలు తీసుకున్నాం. ఆయ్, ఊహించుకుంటే 100 రూపాయలు అవుతుంది. ఊహించుకుంటే 100 సొమ్ము రూపాయలు. లెక్క చేసే పని ఉంది మనకి. ఇచ్చేయ్. సొమ్ము లెక్క చేసే పని. 500. సేమ్ చేస్తాం కదా. ఇవ్వు 500 ఇచ్చేస్తే 500? 500. 10,000 తీసుకోండి. ఎంత? 10,000 తీసుకోండి, ఇబ్బంది లేదు. 10,000 కాకపోతే మిగతా మొత్తం వచ్చి ఏట్లో తీసుకోండి. ఏట్లో కాకపోతే సముద్రంలో పీక్కుంటావు. నీకు ఎందుకయ్యా? మొగ్గటి అది కాదండి. ఏంటంటే ఇంతలో పట్టుబట్టారు, ఊపిరి ఆడమని పట్టేది. బాగుందా? ఇంకా సేపు ప్రాణం పోయేది. మీకు అసలు ప్రేమ అంటేనే తెలియదే. అసలు పెదవిలో పెదవి పెట్టి ముద్దు పెట్టుకుంటే ఎలా ఉంటుంది? తెలీదా? తెలీదు. మా కొట్లో టన్నులు ఉందండి. ఏంది? చింతకొండ. నమస్కారం అండి. ఏమండి, నీకు ఇంత అవకాశం వచ్చినా కానీ నీకు దాని ప్రేమ అనేది తెలియలే, దాని తీపిదనమే తెలియదు. చేసే విధానం తెలియదా? ఎవరికి? నీకేమన్నా తెలుసా? నీకు తెలుసా? మయ్యకే తెలియదు నాకంటే. పోతే పోయి కానీ 500 పోతే పోయి అనుభవిస్తూ ఉంటే ఇది. నీవే కిలాడి రాజా, నేనే చలాకి రాణి. ఈ రేగి నీవు నేను గెలవాలి. దాని ఇంట్లో తెలవక నా నోటుకు వచ్చినట్టు బాగా నా కొంప ముంచారు కదా నీ అమ్మ కడుపులు మాడ. ఏమిటంటే చేతులు వరుగుతున్నాయి. మాకేం భయం ఎడుకోవాలి చూసుకుంటాం. ఎక్కడికండి? కంగారు కాదండి, లోపల ఎవరి భయపడకండి. మాకేం భయం, మా ఇంటికి వచ్చేవాడు కూడా భయం లేదు. ఏమండి మీరు వెళ్ళిపోతారా? మీరు వెళ్ళిపోతారా? చాలా ఎవరి చేతులు చెప్పులేమిటండి? చేతులు చెప్పులేమిటి? చెప్పులు తీసుకోండి. మరి చేతులు ఎందుకు వరుగుతున్నాయి? కంగారుగా ఉండేవారు. ఎవరి భయపడకండి. మీరు అగరే కాదులేండి, మా చిత్రం లోపల గంధం గిన్ని పట్టుకుంది. ఎవరు మన చిత్ర? అవును. గిన్నె పగలు కొట్టుకుందా? గంధపు గిన్నె. గంధపు గిన్నె. ఏమండి అమ్మాయిని ఒకసారి పిలవండి. ముచ్చటగా ఉంటే మీరు పిలుచుకోండి. ఏనండి రాదు అలా పిలుస్తున్నావేంటి? అదే అమ్మాయి నైసా? అలా కాదు, ఇప్పుడు మొత్తం అట్లే అలా వద్దండి. ఏమండి బాగా వినిపించేలా పిలవండి. ఇచ్చి మా అమ్మాయి అని కుక్క పిల్ల అనుకున్నావు. ఇజ్జు ఇజ్జు అట్టంటే సైకిల్ చేతులు పెట్టి దొక్కుతున్నారు పిల్లలు. అలాగా? అట్లే అమ్మాయికి